వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. క్షోణితలంబునన్ను సోకగ బొక్కెను తింతు సైకత శ్రోణికి జంజరీకచయ సుందర వేణికి రక్షితామర శ్రేణికి దోయజాత భవ చిత్త వశీకరణైక వాణికిన్ వాణికి అక్షదామ సుఖ వారిజ పుస్తక రమ్యపాణికిన్ వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపతయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పార్వతీ పరమేశ్వరౌ. నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణహితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. అందరికీ నమస్కారం. నా భగవద్గీత వీడియో ఛానల్కి మీకు అందరికీ సుస్వాగతం. కిందటి భాగంలో మనం శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయమైనటువంటి కర్మయోగంలో 39వ శ్లోకం వరకు తెలుసుకున్నాం. ఈ అధ్యాయంలో ఆ మిగిలినటువంటి 4 శ్లోకాలు 43వ శ్లోకం ఈ అధ్యాయం చివరి వరకు మనం తెలుసుకుందాం. ఇంతవరకు ఈ అధ్యాయంలో ఏం జరిగింది అనేది ఒకసారి మనం చూసుకుంటున్నట్టయితే కనుక శ్రీకృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో అర్జునునికి భగవద్గీత ఉపదేశం మొదలు పెడుతూ సాంఖ్యయోగం కర్మయోగం గురించి కొంత చెప్పినప్పుడు అప్పుడు అర్జునుడు అవన్నీ విన్న తర్వాత శ్రీకృష్ణ పరమాత్మతో ఇలా అంటున్నాడు, శ్రీకృష్ణ, కర్మయోగం కంటే జ్ఞానయోగమే గొప్పదని నువ్వు అనుకునేటట్టయితే కనుక నన్ను హింసాత్మకమైనటువంటి ఈ కర్మయోగానికి అంటే ఈ యుద్ధానికి నన్ను ఎందుకు ప్రోత్సహిస్తున్నావు? నీ మాటలు వింటుంటే నాకు సందేహం కలిగి నా మనస్సు అంతా భ్రమిస్తోంది. కాబట్టి ఈ రెండింటిలో అంటే ఈ కర్మయోగమా జ్ఞానయోగమా ఈ రెండింటిలో ఏది నేను ఆచరిస్తే ఎక్కువ శుభాన్ని పొందుతానో దాన్ని నిశ్చయించి నాకు చెప్పు అని చెప్పేసి అడిగితే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితోటి ఇలా అంటున్నాడు, అర్జున, సృష్టి మొదలయ్యే ముందు నేను ఈ జగత్తులో ఉన్నటువంటి జ్ఞానాధికారులందరికీ జ్ఞానయోగాన్ని, నిష్కామ కర్మయోగులకి కర్మయోగం అనేటువంటి 2 విధాలైనటువంటి అనుష్ఠానాలు చెప్పి ఉన్నాను. ఈ 2 వేరుగావు. చిత్తశుద్ధి లేని వారికి కర్మయోగము, చిత్తశుద్ధిలో కొంతైనా ఉండి జ్ఞానభూమికల్ని అధిరోహించాలనుకున్న వాళ్ళకి జ్ఞానయోగము. కాబట్టి ఈ 2 యోగాలు ఏదైనా ఒకటే. ఈ రెండింటిలో ఏది శ్రేష్టమైన ప్రశ్నకి తావులేదు. కాబట్టి చిత్తశుద్ధి కలిగే వరకు వర్ణాశ్రమ ఉచితాలైనటువంటి కర్మల్ని ఆచరించడం మంచిది. కర్మల్ని ఆచరించకుండా ఎవరు కూడా యోగనిష్ఠా సిద్ధిని అంటే జ్ఞానాన్ని పొందలేరు. కేవలం కర్మ విడిచిపెట్టడం వల్ల జ్ఞానం అంటే మోక్షం కలగదు. కర్మత్యాగం అంటే కర్మ ఫలితాలపైన అనాసక్తి. కర్మల్ని త్యజించడం అనేది అసాధ్యం. కర్మ చేయకుండా ఎవరూ కూడా ఒక్క క్షణం కూడా ఉండలేరు.
అందరూ ప్రకృతి సహతమైనటువంటి ప్రకృతి నుంచి పుట్టినటువంటి సత్వ రజ స్తమో గుణాలకి లోబడి కర్మలు చేయడానికి బాధ్యులవుతున్నారు. ఎవరైతే కర్మేంద్రియాలను నిగ్రహించి మనసుతో ఇంద్రియ విషయాలను స్మరిస్తూ ఉంటాడో అతన్ని కపటి అంటారు. ఎవరైతే వివేకయుక్తమైన మనస్సుతోటి జ్ఞానేంద్రియాలను నిగ్రహించి ఆసక్తి లేకుండా కర్మేంద్రియాలతో కర్మని అనుష్ఠరిస్తూ ఉంటాడో అతడు చిత్తశుద్ధి పొంది జ్ఞానాన్ని పొందుతాడు. కాబట్టి నువ్వు శాస్త్రవిహితమైనటువంటి నిత్యకర్మని చెయ్యి. కర్మ చేయకుండా ఉండడం కన్నా కర్మ చేయడమే మేలు. కర్మహీనుడవైతే నీకు నీ దైనందిన జీవితం కూడా గడవదు. ఈశ్వర ప్రత్యర్థం అనుష్ఠించే కర్మ అన్ని కర్మల కన్నా కూడాను గొప్పది. దానివల్ల ఎటువంటి బంధనాలు ఉండవు. అలా కాని కర్మల వల్ల మనుష్యుడు ఆ కర్మల చేత బంధింపబడతాడు. కాబట్టి నువ్వు భగవంతుని ఉద్దేశించి అనాసక్తుడివై ఎటువంటి ఆసక్తి లేకుండా కర్మలు చేస్తూ ఉండు. పూర్వం సృష్టి ఆరంభంలో జీవులను సృష్టించినటువంటి బ్రహ్మ యజ్ఞాలను కూడా సృష్టించి ఇలా చెప్పాడు, ఈ యజ్ఞాలతోటి మీరు ఎప్పుడూ సమృద్ధిని పొందుతారు. ఈ యజ్ఞాలు మీ అభీష్టాలను తీర్చేటువంటి కామధేనువులు అవుగాక. ఈ యజ్ఞాలతోటి మీరు దేవతలకు ప్రీతి కలిగించండి. వారు మిమ్మల్ని వర్షాదులతో అనుగ్రహించి మీ కోరికలు తీరుస్తారు. ఇలా మీరు ఇరువురు పరస్పరమైనటువంటి ప్రేమతోటి మీరు శ్రేయమైనటువంటి మోక్షాన్ని పొందగలుగుతారు. యజ్ఞాల వల్ల సంతోషించి దేవతలు మీకు కోరిన భోగాలన్నీ ప్రసాదిస్తారు. కాబట్టి అటువంటి ఆ దైవదత్తాలైనటువంటి ఆ భోగాల్ని మీరు దేవతలను నివేదించి అనుభవించండి. అలా ఎవరైతే చెయ్యరో వాళ్ళు దొంగ, పాపి. ఎవరైతే యజ్ఞశేషాన్ని అంటే భగవంతునికి నివేదించి ఆహారాన్ని భుజిస్తారో, భోగాల్ని అనుభవిస్తారో వారు సర్వ విధాలమైనటువంటి పాపాల నుంచి విముక్తులవుతారు. ఎవరైతే తమ కోసమే వండుకుని తింటూ ఉంటారో వారు పాపాన్ని భుజించినట్లే. అన్నం నుంచి ప్రాణుల శరీరాలు ఉత్పత్తి అవుతాయి. అన్నం మేఘం నుంచి అంటే వర్షం నుంచి కలుగుతుంది. ఆ మేఘం యజ్ఞం ద్వారా కలుగుతుంది. ఆ యజ్ఞం హోమాది కర్మల వల్ల ఉత్పన్నమవుతుంది. కర్మ వేదాల నుంచి కలుగుతుందని గ్రహించు. ఆ వేదాలు పరమాత్మ నుంచి వెళ్ళబడ్డాయి. కాబట్టి సర్వవ్యాపి అయినటువంటి వేదం ఎప్పుడూ యజ్ఞంలో ఉంటుంది. ఎందుకంటే వేదాల ఆధారంగా ఆ యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి. అర్జున, ఎవరైతే ఈశ్వరుడి చేత ఈ నిర్మింపబడినటువంటి ఈ కర్మచక్రాన్ని అనుసరించకుండా ఉంటాడో అతడు ఇంద్రియాసక్తుడై పాపి అయి అతని జీవితం వ్యర్థమైపోతుంది. ఎవరైతే ఆత్మయందేనే ప్రీతిని పొందుతూ, ఆత్మయందే తృప్తిని పొందుతూ, ఆత్మయందే సంతోషాన్ని పొందుతూ ఉంటాడో అతనికి ఎటువంటి కర్తవ్యాలు ఉండవు. ఇంకేంటి ఈ కర్తవ్యాలన్నీ కూడాను చిత్తశుద్ధి కోసం చెప్పబడ్డాయి. ఈ జగత్తులో అటువంటి ఆత్మజునికి కర్మానుష్ఠానం వల్ల ఏ ప్రయోజనం లేదు. కర్మ చేయకపోవడం వల్ల ఎటువంటి పాపమో కలగదు. ఎందుకంటే అతనికి ఈ ఆపస్తంభ పర్యంతం గల ఏ ప్రాణితోటి కూడా ఎటువంటి ప్రయోజనకరమైనటువంటి సంబంధం ఉండదు. అటువంటి వారు మాత్రమే కర్మలు చేయకపోయినా పర్వాలేదు. మిగతా వాళ్ళందరూ కూడా కర్మలు చేయడం మంచిది. కాబట్టి నీవు ఎప్పుడూ ఆసక్తి లేకుండా కర్తవ్య కర్మని చెయ్యి. కర్తవ్య కర్మని కోరికలు లేకుండా చేసే మనుష్యుడు ఎవరైతే ఉంటారో అతడు నిశ్చయంగా ముక్తిని పొందుతాడు. జనకుడు మొదలైనటువంటి రాజర్షులందరూ కూడాను ఇట్లా కర్మచేతనే ఆత్మజ్ఞానాన్ని పొందారు. ఒకవేళ నీకు చిత్తశుద్ధి ఉందనుకుని నీ కర్మలతో నిమిత్తం లేకపోయినా కూడా, నువ్వు గొప్పవాడివై ఆత్మజ్ఞునివైనా కూడా లోకం కోసమని జనులని స్వధర్మ నిరతులుగా చేయడం కోసం కర్మలు చేయడం ఉచితం. ఎందుకంటే శ్రేష్ఠులు ఆచరించేటువంటి కర్మనే జనసామాన్యం అనుసరిస్తుంది. అలాగే శ్రేష్ఠులు దేనినైతే ప్రామాణిక బుద్ధితోటి ఆచరిస్తూ ఉంటారో సాధారణ జనులు కూడా దాన్నే అనుసరిస్తారు. అర్జున, నీకు ఇంకో విషయం చెప్తున్నాను విను. ఈ ముల్లోకాల్లో నాకు ఎటువంటి కర్తవ్యము లేదు. నేను పొందవలసింది కానీ పొందదగినది కానీ ఈ ముల్లోకాల్లో ఏమీ లేదు. అయినా కూడా ఈ లోకంలో ఆదర్శం నెలకొల్పే నిమిత్తం నేను ఎల్లప్పుడూ కర్మం చేస్తున్నాను. నేను ఏనాడైనా ప్రమత్తతతోటి కర్మలను ఆచరించకుండా ఉంటే జనులు సర్వవిధాల నన్నే అనుసరిస్తారు. నేను కర్మలు చేయకపోతే ఈ లోకాలన్నీ నశిస్తాయి. నేను
వర్ణ సంకరానికి కారకుడవై ప్రజల వినాశానికి కారకుడవుతాను. అర్జున, అజ్ఞులు ఎవరైతే ఆసక్తులై కర్మలను చేస్తూ ఉంటారో, అలాగే జ్ఞానులు అనాసక్తులై లోకహితార్థం కర్మలు చేస్తారు. అవివేకులైనటువంటి ఈ కర్మాసక్తుల బుద్ధిని, ఈ కర్మలు అప్రమత్తంగా ఉన్నటువంటి కర్మలు ఆచరిస్తున్న వారు చెలింపకుండా వాళ్ళు కూడా వాళ్ళ కర్మల్ని ఆచరించేటట్టుగా చేయాలి. ప్రకృతికి చెందిన గుణాలలో కర్మలు చేయబడుతున్నాయి. కానీ అహంకారంతో మనస్సు చెడినవాడు ఈ కర్మలన్నిటికీ కర్తని నేనే అని భావిస్తుంటాడు. అర్జున, గుణకర్మ రీతిని ఎరిగినటువంటి తత్వజ్ఞుడు సత్వగుణ పరిమాణాలైనటువంటి ఇంద్రియాలు తమోగుణ పరిమాణాలైనటువంటి విషయాల్లో ప్రవర్తిస్తున్నాయి, కానీ ఆత్మకి మాత్రం ఎటువంటి సంగము లేదు అని, ఎటువంటి సంబంధము లేదు అని గ్రహించి వాటి యందు అనురక్తుడు కాడు. అలాగే ప్రకృతి గుణాచేత భ్రాంతులైన వారు ఇంద్రియాల్లోనూ ఇంద్రియ వ్యాపారాల్లోనూ ఆసక్తులవుతున్నారు. సర్వజ్ఞుడైన తత్వవేత్త అటువంటి వారిని కలవరపెట్టకూడదు. కాబట్టి నీ వివేక బుద్ధులతో సమస్త కర్మల్ని ఫలితాలని నాకు అర్పించి నిష్కాముడవై మమతారహితుడవై శోకం వదిలిపెట్టి యుద్ధం చేయి, అంటే నీ కర్మని ఆచరించు. ఏ మానవులు శ్రద్ధావంతులు అసూయారహితులు అయ్యి ఈయన మతాన్ని సర్వదా అనుసరిస్తారో అటు వారు కూడా కర్తృత్వ బుద్ధి అనే బంధం నుంచి విముక్తులవుతున్నారు. నా ఈ సిద్ధాంతాన్ని ఎవరైతే నిందిస్తూ ఆచరించకుండా ఉంటారో అటువంటి వివేకహీనులు, వారికి ఎటువంటి జ్ఞానం ఉండదు, వాళ్ళు మూఢులు, అటు వారు పరమాత్మ భ్రష్టులు అని తెలుసుకో. జ్ఞాని కూడా ప్రకృతిని అనుసరించే ప్రవర్తిస్తున్నాడు. ఇంకా మిగతా విషయాల గురించి చెప్పేది ఏముంది, మిగతా జనుల గురించి, జనులంతా కూడా ప్రకృతిని అనుసరించే పనులు చేస్తున్నారు. నేను కానీ మరి ఎవరైనా కానీ శాసించిన నిషేధించిన ఫలితం ఉండదు అని చెప్పేసి అనుకుని ఆ ప్రకృతి బలీయం అనుకుని ఊరుకోకూడదు అని చెప్పేసి చెప్పాడు. తర్వాత ఇంకా ఏం చెప్పాడంటే, ఈ ఇంద్రియాలన్నింటికి అనుకూల విషయాల్లో ఆసక్తి, ప్రతికూల విషయాల్లో ద్వేషం ఏర్పడి ఉంటాయి. కాబట్టి వాటికి వశం కాకూడదు. అలా చేస్తే ఆ జ్ఞానికి అవి ప్రతికూల మార్గాలు అవుతాయి. గుణరహితమైనదైనా తనకు వీతమైన ధర్మం శ్రేష్టమైంది. అటువంటి స్వధర్మంలో మరణం సంభవించినా అది ఉత్తమమే, కానీ పరధర్మం ఆచరించడం భయంకరమైనది అని చెప్పేసి చెప్పాడు. చెప్తే అప్పుడు అర్జునుడు కృష్ణ పరమాత్మని ఇలా అడుగుతున్నాడు, కృష్ణ, మనుష్యుడు తనకి ఇష్టం లేకపోయినా ఎవరి చేత ప్రేరేపింపబడి బలాత్కారపూర్వకంగా పాపాచరణలో నియుక్తుడవుతున్నాడు అని అడిగాడు. అంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, అర్జున, ఇది రజోగుణం వలన పుట్టినటువంటి తృప్తి పరచలేనటువంటి అతి ఉగ్రమైనటువంటి కామం, కోరిక, క్రోధం కూడా ఇదే. ఈ జగత్తులో ఇవి రెండు నీకు శత్రువులని తెలుసుకో. పొగ చేత నిప్పు, మురికి చేత అద్దం, మావి చేత గర్భస్థ శిశువు ఎలా అయితే కప్పబడి ఉంటారో ఈ కామం చేత మనిషి యొక్క వివేక బుద్ధి కప్పబడి ఉంటుంది. అర్జున, ఈ కామం జ్ఞానికి శత్రువు. కోరికల రూపమైన అగ్ని వంటి ఈ కామం చేత మానవుని యొక్క వివేక బుద్ధి కప్పబడిపోతుంది అని చెప్పేసి చెప్పాడు. ఇంతవరకు మనం కిందటి భాగంలో తెలుసుకున్నాం. ఈ భాగంలో మిగతా ఈ అధ్యాయానికి సంబంధించిన 4 శ్లోకాలు తెలుసుకుందాం. ఓం శ్రీమద్భగవద్గీత అథ తృతీయోధ్యాయః కర్మయోగః. ఇప్పుడు 40వ శ్లోకం. ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్నేష జ్ఞానమావృత్య దేహినం. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. ఈ శ్లోకం యొక్క పద విభాగం తెలుసుకుందాం. ఇంద్రియాణి మనః బుద్ధి మనోబుద్ధి అవుతుంది. అస్య
అధిష్టానం ఉచ్యతే. బుద్ధిరస్యాధిష్టానం ఉచ్యతే అవుతుంది. ఏతైః విమోహయతి, ఏతైర్విమోహయతి, ఏష ఏతైర్విమోహయత్యేష అవుతుంది. జ్ఞానం ఆవృత్య, జ్ఞానం ఆవృత్య దేహినం. ఇది పద విభాగం. ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. ఇంద్రియాణి అంటే ఇంద్రియాలు, మనః అంటే మనస్సు, బుద్ధి అంటే బుద్ధి, అస్య ఈ కామానికి, అధిష్టానం ఆశ్రయమని ఉచ్యతే చెప్పబడుతున్నాయి. ఏతైః ఇంద్రియాలతో విమోహయతే మోహింపజేస్తుంది. ఏమిటి? ఏషః ఈ కామం, జ్ఞానం వివేకాన్ని ఆవృత్య ఆవరించి, దేహినం దేహాత్మైనటువంటి జీవుణ్ణి ఈ కామం అతని యొక్క వివేకాన్ని కప్పేసి, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అనేటువంటి ఈ మూడు కూడా ఈ కోరికకి ఆశ్రయాలు అని చెప్పబడుతున్నాయి. ఇవన్నీ కూడాను ఈ కామం ఏదైతే ఉందో ఆ కామం దేహాభిమైనటువంటి జీవుని యొక్క జ్ఞానాన్ని కప్పేసి అతన్ని మోహంలోకి దింపేస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం. బుద్ధి మనసును ఇంద్రియంబులు నివియ విజయ జగతిని కామమునకాశ్రయములగును, గాన వీనితో జ్ఞానమున్ కప్పి కామము నరులకు కలిగించును మోహమిలను. పద్యం ఇంకొకసారి. బుద్ధి మనసు ఇంద్రియములు ఇవి విజయ జగతిని కామమునకాశ్రయములగును, గాన వేనితో జ్ఞానమున్ గప్పి కామము నరులకు కలిగించును మోహమిలను. ఈ శ్లోకం యొక్క భావం. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఈ కామానికి ఆశ్రయాలని చెప్పబడుతున్నాయి. కామం అంటే కోరిక అన్నమాట. వీటి చేత వివేక జ్ఞానాన్ని ఆవరించి ఈ కామం, ఈ కోరిక దేహాభిమైనటువంటి జీవుణ్ణి మోహింపజేస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడు అన్నది ఈ 41వ శ్లోకంలో తెలుసుకుందాం. ఇప్పుడు 41వ శ్లోకం. తస్మాత్త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహియేనం జ్ఞాన విజ్ఞాననాశనం. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. తస్మాత్త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహియేనం జ్ఞాన విజ్ఞాననాశనం. ఈ శ్లోకం యొక్క పదవిభాగం చూద్దాం. తస్మాత్ త్వం ఇంద్రియాణి ఆదౌ, తస్మాత్ త్వం ఇంద్రియాణి ఆదౌ అవుతుంది. నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహి ఏనం హి, ప్రజహి ఏనం అవుతుంది. జ్ఞాన విజ్ఞాననాశకం, జ్ఞాన విజ్ఞాననాశనం అవుతుంది. ఇది పద విభాగం. ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. తస్మాత్ కనుక, కాబట్టి, త్వం నీవు, ఇంద్రియాణి ఇంద్రియ సమూహాన్ని, ఆదో మొదలుగా, నియమ్య నిగ్రహించి, అర్జున భరతర్షభ అర్జునుడికి చెప్తున్నాడు అనమాట. కాబట్టి త్వం నీవు ఇంద్రియాణి ఇంద్రియ సమూహాన్ని ఆదో మొదట నియమ్య నిగ్రహించి, పాప్మానం పాపభూయిష్టమైనటువంటి, ప్రజహి విడుహు, ఏనం హి ఈ కామాన్ని, ఆ కామం ఎటువంటిది?
జ్ఞాన విజ్ఞాన నాశకం, జ్ఞాన విజ్ఞానాల్ని నశింపజేసేటువంటి. కాబట్టి అర్జున, నువ్వు ఈ జ్ఞాన విజ్ఞానాన్ని నాశనం చేసేటువంటి ఈ కామాన్ని, ఇంద్రియ సమూహాల్ని అదుపులో ఉంచుకుని నువ్వు వాటిని వదిలిపెట్టు, నిగ్రహించి అటువంటి కామాన్ని, కోరికని వదిలిపెట్టు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. తొలుతగా ఇంద్రియములను గెలువగాను పూనుకొనుము, ఆ విధమున పూనుకొనుచు జ్ఞాన విజ్ఞానములను నాశనము చేయు పాపకారియౌ కామమున్ పార్థ విడువు. పద్యం ఇంకొకసారి. తొలుతగా ఇంద్రియములను గెలువగాను పూనుకొనుము, ఆ విధమున పూనుకొనుచు జ్ఞాన విజ్ఞానములను నాశనము చేయు పాపకారియౌ కామమున్ పార్థ విడువు. కాబట్టి అర్జున, నువ్వు మొదట ఇంద్రియాలని నీ వశంలో ఉంచుకొని జ్ఞాన విజ్ఞానాలని నశింపజేసేటువంటి పాపభూయిష్టమైనటువంటి ఈ కామాన్ని, అంటే కోరికని వదిలిపెట్టు అని చెప్పేసి చెబుతున్నాడు అనమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 42వ శ్లోకంలో చూద్దాం. ఇప్పుడు 42వ శ్లోకం. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్థు సహా. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. ఇంద్రియాణి పరణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్థు సహా. ఈ శ్లోకం యొక్క పద విభాగం చూద్దాం. ఇంద్రియాణి పరాణి అహు, ఇంద్రియాణి పరాణ్యాహు అవుతుంది. ఇంద్రియేభ్యః పరం మనః మనసః తు మనసస్తు పరా బుద్ధిః యః బుద్ధేః యో బుద్ధేః అవుతుంది. పరతః సహా, పరతస్తు సహా అవుతుందన్నమాట. ఇది పద విభాగం. ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. ఇంద్రియాణి అంటే ఇంద్రియాలను పరాణి దేహం కంటే శ్రేష్టాలని అహుహు చెప్పుదురు. దేహం కంటే కూడా ఇంద్రియాలు గొప్పవని చెబుతారు. అలాగే ఇంద్రియేభ్యః ఇంద్రియాల కంటే మనస్సు పరం, మనస్సు శ్రేష్టమైంది అని చెప్తారు, అంటే గొప్పది అని చెప్తారు. మనసస్తు మనసస్తు అంటే మనస్సు కంటే బుద్ధి పరా శ్రేష్టమైనదని చెప్తారు. కానీ ఏది తు కానీ బుద్ధి కంటే పరతః వేరుగా ఉంటుందో సహా అది ఆత్మ అస్తు పర అది ఆత్మ. అంటే దేహం కన్నా కూడా ఇంద్రియాలు గొప్పవి, ఇంద్రియాల కంటే కూడా మనస్సు గొప్పది, మనస్సు కంటే కూడా బుద్ధి గొప్పది. కానీ ఆ బుద్ధి కంటే వేరుగా సాక్షిగా ఉండేటువంటి ఆత్మ ఉందే అది గొప్పది అని చెప్పేసి చెబుతున్నాడు అన్నమాట. ఈ శ్లోకం యొక్క పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. ఇంద్రియములు ఉత్తమంబులు, ఇంద్రియముల కన్నా ఉత్తమములగును మనసు. ఎప్పుడు మనసు కన్నను గొప్పదగునది బుద్ధి, దానికన్నను గొప్పదాత్మయగు పార్థ. ఇంద్రియములు ఉత్తమంబులు, ఇంద్రియముల కన్న ఉత్తమములగును మనసు.
ఎప్పుడు మనసు కన్నను గొప్పదగునది బుద్ధి, దాని కన్నను గొప్పద ఆత్మయగు పార్థ. ఆ శ్లోకం యొక్క భావం ఏమిటంటే, స్థూల దేహం కన్నా ఇంద్రియాలు గొప్పవి, శ్రేష్టమైనవి. ఇంద్రియాల కంటే మనస్సు గొప్పది, శ్రేష్టమైనది. మనస్సు కంటే బుద్ధి గొప్పది, శ్రేష్టమైనది. బుద్ధి కంటే వేరుగా ఉంటూ సాక్షిగా ఉండేటువంటి ఆత్మ అది ఇంకా గొప్పది అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 43వ శ్లోకంలో చూద్దాం. ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మనా జై శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మనా జై శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఈ శ్లోకం యొక్క పద విభాగం చూద్దాం. ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్థభ్య ఆత్మానం ఆత్మనా, ఆత్మ సంస్థభ్యాత్మానమాత్మనా అవుతుంది. జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఇది పద విభాగం. ఈ పదాలన్నిటికీ అర్థం తెలుసుకుందాం. ఏవం ఈ విధంగా, బుద్ధే బుద్ధికి, పరం సాక్షి అయినటువంటి ఆత్మని, బుద్ధ్వా తెలుసుకొని, సంస్థభ్య స్థిరమునర్చి, ఆత్మానం మనస్సును స్థిరమునర్చి, ఆత్మన పవిత్రం చేయబడినట్టు బుద్ధితోటి జయించు దేన్ని? శత్రువు. ఆ శత్రువు ఏమిటి? కామరూపం, కామం అనేటువంటి దురాసదం, దుర్జయమైనటువంటి శత్రువుని జయించు అర్జున, మహాబాహో అర్జున అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ విధంగా బుద్ధికి సాక్షి అయినటువంటి ఆత్మని బాగా తెలుసుకొని, ఆ ఆత్మని స్థిరము నర్చుకొని, మనస్సును పవిత్రమైనటువంటి ఆ ఆత్మతోటి సంధింపజేసి, శత్రురూపమైనటువంటి దుర్జయమైనటువంటి కామాన్ని జయించు అర్జున అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం ఇప్పుడు. ఆత్మయే బుద్ధి కన్నను ఉత్తమముగనిరిగి, ఆత్మను ఆత్మచే నిగ్రహించి, కామరూపమణిదగిన కామమును జయింపనలవిగా నిరిపు జయింపవలెను. మళ్ళీ పద్యం ఇంకొకసారి. ఆత్మయే బుద్ధి కన్నను ఉత్తమముగా నెరిగి, ఆత్మను ఆత్మచే నిగ్రహించి, కామరూపమణిదగిన కామమును జయింపనలవిగా నిరిపు జయింపవలెను. అర్జున, ఈ విధంగా నిశ్చయాత్మకమైన బుద్ధితో మనస్సును వశపరుచుకొని, బుద్ధి కంటే వేరుగా ఉండే ఆత్మ అతీతమైనదని తెలుసుకుని, దుర్జయమైనటువంటి కామం అనేటువంటి శత్రువుని జయించు అని చెప్తున్నాడు అన్నమాట. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయః. ఓం తత్సత్. ఇది ఉపనిషత్ సారము, బ్రహ్మ విద్య, యోగశాస్త్రమును అయి శ్రీకృష్ణార్జునుల సంభాషణ రూపములో ఉన్న శ్రీమద్భగవద్గీత యందలి కర్మయోగమును 3వ అధ్యాయము. హరి ఓం తత్సత్. ఈ భాగంతో ఈ 3వ అధ్యాయాన్ని మనం సంపూర్ణం చేసుకున్నాం. వచ్చే భాగంలో 4వ అధ్యాయాన్ని
మనం ప్రారంభించుకుందాం. హరి ఓం తత్సత్. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేః ప్రయతః పుమాన్ విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. ఈ గీతా శాస్త్రాన్ని ఎవరు పఠిస్తారో వాళ్ళు భయము శోకము లేకుండా విష్ణు సాయుధ్యమును పొందుతారు. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గబిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమా. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయైతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయైతి సమర్పయామి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం ఏతత్సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు.